మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రే రెడ్డప్ప, అసలు నువ్వు నా కొడుకువేనా? నిన్ను ఒకడు కొడితే చేతకాని వాళ్ళ చేతులు ముడుచుకుని వచ్చేస్తావా? వెళ్ళి వాడికి 4 తగిలించిరా. వీలైతే వాడిని చితకబాదిరా. అప్పుడే నువ్వు నా కొడుకు అనిపించుకుంటావు. మీసాలు మెలేస్తూ చెప్పాడు తండ్రి వెంకటాచలం. ఏమండి, చిన్నపిల్లవాడికి ఇలాగైనా చెప్పించేది? వాళ్ళు చిన్నపిల్లలండి. ఈరోజు కొట్టుకుంటారు, రేపు కలిసిపోతారు. వెతుక్కుని వెళ్ళి దెబ్బలాడొస్తే పగ పెరుగుతుందే తప్ప ఇంకేమొస్తుంది చెప్పండి? పక్కనే నిలబడి ఉన్న రెడ్డప్ప తల్లి భర్తతో చెప్పింది. వసంత, భార్యను చూసి గట్టిగా అరిచిన రెడ్డప్ప తండ్రి వెంకటాచలం, ఆపుతావా నీ పిరికి మాటలను? వాడు నా కొడుకే, నాలాగా వీరుడిగా అవ్వాలి, అంతేగాని నీలాగా భయస్థుడవకూడదు అన్నాడు. వీరుడై మీరు ఏం సాధించారు? ఆస్తులు సంపాదించారా? సంఘంలో గౌరవ మర్యాదలను సంపాదించారా? లేదే, విరోధులను సంపాదించుకున్నారు, గొడవలను సంపాదించుకున్నారు. వీటి వల్ల ఏం లాభం చెప్పండి? మీలాంటి బ్రతికే వాడు బ్రతకాలా? వద్దండి, అలాంటి పాఠాలు వాడికి నేర్పకండి చెప్పింది. వాడిని అడ్డు పెట్టుకుని నన్ను మందలిస్తున్నావా? నీ మాటలు విని నేను పిరికివాడిగా జీవితం కొనసాగించుంటే ఇదిగో ఇప్పుడు తింటున్న ఈ కూడు కూడా దొరకదు, సరికదా? మనల్ని కుక్కిన పేన్లాగా చూసేవారు. ఎవరో తెలుసా? నువ్వు చెప్తున్నావే ఏదో సంఘమని, ఆ సంఘమే. భార్యకు చెప్తూ మళ్ళీ మీసం మెలేశాడు. అది విన్న రెడ్డప్ప తల్లికి మొదటిసారిగా కోపం వచ్చింది. ఆపండి మీ బాగోతం. మీ చిన్నప్పుడు మీ పెద్దలు మీరు చేసిన అల్లర్లను ఖండించి మందలించుంటే మీరు బాగుపడి ఉండేవారు. నేను అలా ఉండలేను కోపంగా చెప్పింది. నువ్వైతే ఏం చేసేదానివి? ఎగతాళిగా అడిగాడు వెంకటాచలం. వీపు మీద 4 దెబ్బలు వేసి మార్చేదాన్ని చెప్పింది. వెంకటాచలం పెద్దగా నవ్వాడు. భర్త నవ్వును అసహించుకుంటూ, పిల్లలు తప్పుదోవ పడుతుంటే తల్లిదండ్రులు వాళ్ళని కొట్టో తిట్టో మంచి దోవలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇది సహజంగా ఏ ఇంట్లోనైనా పెద్దలు చేసే పని. రౌడీ తండ్రులు కూడా తమ పిల్లలు బాగుపడాలని ఆశపడతారు. కానీ మీరు దానికి విరుద్ధంగా రెడ్డప్ప భుజం తట్టి వాణ్ణి రౌడీ అవమని ప్రోత్సహిస్తున్నారు. ఇది వాణ్ణి ఎక్కడికి తీసుకువెళ్ళి వదులుతుందో అంటూ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెంకటాచలం నవ్వుకుంటూ మీసం మెలేస్తూ బయటికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులలో ఎవరో ఒకరు తమ పిల్లల్ని అతిగారాభం చేస్తూ నెత్తికెక్కించుకుంటున్న ఈ రోజుల్లో పుత్రరత్నాలు దోషులుగా మారడం, బలి కావడం ఎంతసేపు? వయసుతో పాటు రెడ్డప్ప అడావిడితనం, పొగరు, రౌడీతనం పెరిగిపోతుంది. కింద మీద పడి తండ్రి సహాయంతో ఉపాధ్యాయులను బెదిరించి పరీక్షల్లో కాపీలు కొట్టి ఎలాగో ఒకలాగా కాలేజీలోకి అడుగుపెట్టాడు. మెడలో మెరిసిపోయే బంగారు గొలుసు, నడిచే స్టైలు, దజ్జాను పైకెత్తి చూపే దుస్తులు, రెడ్డప్ప అవతారం అతని ఒక భయంకర వ్యక్తిగా ఎత్తి చూపుతున్నాయి. వాడి చుట్టూ చేరిన కొంతమంది స్టూడెంట్స్ రెడ్డప్పలోని అహంకారాన్ని, రౌడీతనాన్ని మరింత పెంచారు. విత్తనాలుగా ఉండే సహజ దుర్గుణాలు సావాసాల బలంతో మొలకెత్తి క్రమంగా విషవృక్షాలవుతాయి. రెడ్డప్ప ప్రవర్తనలోనూ అదే జరిగింది. రెడ్డప్ప చుట్టూ చేరిన స్టూడెంట్స్ వాడిని లీడర్ అని పిలవడంతో వాడికి కళ్ళు నెత్తికెక్కినాయి. కాలేజీ యూనియన్ ఎన్నికలు వచ్చినాయి. రెడ్డప్ప స్నేహితులు రెడ్డప్పను బరిలోకి దింపారు. రెడ్డప్ప కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ పదవికి పోటీ చేశాడు. తన్ని ఎదిరించి ఎవరూ నిలబడారని అనుకున్నాడు. కానీ గోపాల్ అనే విద్యార్థి అదే పోస్టుకు నామినేషన్ దాఖలు చేశాడు. వాడు బాగా చదివే విద్యార్థి, చక్కటి వాక్చాతుర్యం కలిగిన స్టూడెంట్, విద్యార్థుల మధ్య మంచి మర్యాద, గౌరవం కలిగిన వాడు. రెడ్డప్ప స్నేహితులు రెడ్డప్పను రెచ్చగొట్టారు. నిన్ను ఎదిరించి ఒకడు పోటీ చేయడమా? ఎంత ధైర్యం! ఇది ఉత్త పోటీ మాత్రమే కాదు రెడ్డప్ప, నీ గౌరవానికి ఒక సవాల్. మనం ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉండిపోతే వాడే గెలుస్తాడు. ఎందుకంటే వాడంటే స్టూడెంట్స్ అందరికీ గౌరవం. విద్యార్థుల్లో అతనికి మంచి పేరుంది. ఆ గోపాల్ గారిని ఎన్నికల నామినేషన్ తిరిగి తీసుకునేలా చేయాలి. నామినేషన్లు వాపస్ తీసుకోవడానికి రేపే ఆఖరి రోజు. ఈరోజే మనం ఏదైనా చేయాలి. అవును మావా. వైస్ చైర్మన్ పదవికి కృష్ణారావు, సెక్రటరీ పోస్టుకు సంధ్య, ట్రెజరర్ పోస్టుకు శంకర్ మాత్రమే నామినేషన్లు వేశారు. వాళ్లకు పోటీగా ఇంకెవరూ నిలబడటం లేదు. కాబట్టి వాళ్ళంతా పోటీ లేకుండానే గెలిచినట్లు అనౌన్స్ చేస్తారు. పోటీ ఒక్క చైర్మన్ పోస్టుకే. తట్టుకోలేకపోయాడు రెడ్డప్ప. చేస్తా, నేనేమిటో వాడికి చూపిస్తా కసిగా చెప్పాడు రెడ్డప్ప. అది మావా రెడ్డప్ప అంటే, మళ్ళీ రెచ్చగొట్టారు రెడ్డప్ప స్నేహితులు. సాయంత్రం కాలేజ్ అయిపోయింది. గోపాల్ సైకిల్ తీసుకుని ఇంటికి వెళ్లే దారిలో రెడ్డప్ప తన స్నేహితులతో గోపాల్ని అడ్డగించాడు. ప్లాన్ వేసుకున్న విధంగానే రెడ్డప్ప గోపాల్ చెంప మీద గట్టి దెబ్బ వేశాడు. ఆ తర్వాతే మాట్లాడాడు. ఎలక్షన్లలో నుండి వైదొలగడానికి రేపే ఆఖరి రోజు. నువ్వు వైదొలుగుతున్నట్లు ఈ అప్లికేషన్ మీద సంతకం పెట్టు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవచ్చు. లేకపోతే కాదు కూడదు అని హీరో మాటలు చెప్తే నీ ఎముకలను నువ్వే కింద నుండి ఏరుకుని లెక్క పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది.
గంభీరంగా చెప్పాడు రెడ్డప్ప. ఇలా జరుగుతుందని గోపాల్ ఎదురు చూడలేదు. దెబ్బ తగిలిన చెంప మీద చేత్తో తడుముకుంటూ కింద పడిపోయిన సైకిల్ని పైకెత్తి నిలబెట్టి బెదురు చూపులతో రెడ్డప్ప గుంపును చూస్తూ, నేను గొడవలు పెట్టుకోవడానికి కాలేజీకి రాలేదు నిదానంగా చెప్పాడు. రెడ్డప్ప గుంపులో ఒకడు మరెందుకొచ్చినట్టో గోపాల్ని చూసి ఎగతాళిగా అడిగాడు. చదువుకోవడానికి చెప్పాడు గోపాల్. మరి బుద్ధిగా చదువుకోకుండా స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ పదవికి ఎందుకు పోటీ చేస్తున్నట్టో గుంపులోని మరొకడు అడిగాడు. కాలేజీలో కొన్ని వసతులు చేయడానికి. ఎలాంటి వసతులో అవి కూడా చెప్పు ఇంకొకడు. లైబ్రరీ సరిగ్గా లేదు, అనవసరమైన పుస్తకాలు చాలా ఉన్నాయి, స్టూడెంట్స్కి ఉపయోగపడే పుస్తకాలు చాలా తక్కువగా ఉన్నాయి, క్యాంటీన్లో ఫుడ్ అసలు బాగోలేదు, కాంట్రాక్టర్లు మార్చాలి, రెస్ట్ రూమ్లు సరిచేయించాలి, ఆటల పోటీలు నడపాలి, ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి. మాట్లాడుతున్నప్పుడు దవడ నొప్పి పుట్టడంతో చెప్పడం ఆపాడు గోపాల్. చదువుకోవడానికి వచ్చిన వాడివి వీటిని సరిచేయడానికే సమయమంతా కేటాయిస్తే చదివేలా సాగుతుంది? అవన్నీ మేం చూసుకుంటాం, నువ్వు ఈ ఫారం మీద సంతకం పెట్టు చివరిగా మాట్లాడాడు రెడ్డప్ప. ఈ సినిమా టైపు గొడవని ఎదురు చూడని గోపాల్ ఇంకేమీ మాట్లాడకుండా రెడ్డప్ప జాపిన ఫారం మీద సంతకం పెట్టి తిరిగి ఇచ్చేశాడు. ఇక నువ్వు వెళ్ళొచ్చు గుంపులో ఎవరో అన్నారు. గోపాల్ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కాలేజ్లో ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. చైర్మన్ పోస్టుకు రెడ్డప్ప, వైస్ చైర్మన్ పోస్టుకు కృష్ణారావు, సెక్రటరీ పోస్టుకు సంధ్య, ట్రెజరర్ పోస్టుకు శంకర్ పోటీ లేని కారణంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. రెడ్డప్ప స్నేహితులు రెడ్డప్ప గెలుపును గొప్పగా పండగలాగా చేసుకున్నారు. రెడ్డప్పకు పూలమాల వేసి ఎత్తుకుని ఊరేగించారు. ఆటలు పాటలతో పాటు టపాకాయలు కూడా కాల్చారు. అందరూ ఒకచోట చేరి స్వీట్లు పంచుకు తింటుంటే అక్కడికి రెడ్డప్ప స్నేహితుడొకడు పరిగెత్తుకొచ్చి ఆయాసపడుతూ అసలు విషయం చెప్పాడు. విషయం విని రెడ్డప్ప షాక్ తిన్నాడు. సెక్రటరీ పోస్టుకు పోటీ చేసి గెలిచిన సంధ్య తన పదవికి రాజీనామా చేసిందట. అందరూ తింటున్న స్వీట్లను వెనక్కి పెట్టుకున్నారు. రెడ్డప్ప చేతిలోని స్వీటు అతనికి తెలియకుండానే చేజారి కింద పడిపోయింది. ఏమిట్రా వాగుతున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా? అతను చొక్కా కాలర పుచ్చుకుని అడిగాడు రెడ్డప్ప. నిజమే మామ, ప్రిన్సిపల్ రూమ్ దగ్గర కొంతమంది స్టూడెంట్స్ గుంపుగా గుమికూడి ఏదో మాట్లాడుకుంటున్నట్లుంటే ఏమై ఉంటుందా అని తెలుసుకుందామని అక్కడికి వెళ్ళాను. ఎందుకు గుమికూడారని అడిగాను. సెక్రటరీ పోస్టుకు సంధ్య రాజీనామా చేసిందట. చాలామంది స్టూడెంట్స్ వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి ఈ సంగతిని రేపు ప్రకటిద్దామని ప్రిన్సిపల్ చెప్పినట్టు ఆఫీస్ ప్యూన్ చెప్పాడట. సంధ్య ఎందుకు రాజీనామా చేసుంటదబ్బా? బుర్రగోక్కుంటూ తనలో తాను అనుకుంటున్నా అది అందరికీ వినబడింది. దానికి కారణం చెప్తే నువ్వు తట్టుకోలేవు మావా. అంటే ఎందుకు రాజీనామా చేసిందో తెలిసిపోయిందా? ప్యూన్ అది కూడా చెప్పాడా? ఏమిటా కారణం అడిగాడు రెడ్డప్ప. గోపాల్ చైర్మన్గా గెలుస్తాడనే నమ్మకంతోనే సంధ్య సెక్రటరీ పోస్టుకు నిలబడాలనుకున్నదట. నువ్వు చైర్మన్గా ఎన్నికయ్యావు కనుక సంధ్యకు సెక్రటరీగా ఉండటం ఇష్టం లేదట. ఇదే విషయాన్ని తన రాజీనామా లేఖలో రాసిందట. రెడ్డప్ప మొహం కోపంతో ఎర్రబడింది. రెడ్డప్ప కోపాన్ని గ్రహించిన అతని మరో స్నేహితుడు తన చేతిలోని స్వీట్ను కిందకు విసిరికొడుతూ, ఇది చాలా పెద్ద అవమానం గురు. ఇలా గర్వంతో చెలరేగే సంధ్యకు బుద్ధి వచ్చేట్లు చేయాలి. అరే, నీ గురించి తెలిసి కూడా ఇలా చేసిందంటే దానికి ఎంత పొగరు, దీన్ని మామూలుగా విడిచిపెట్టకూడదు అన్నాడు. రేపు కాలేజీ మొదలుపెట్టిన వెంటనే సంధ్య రాజీనామా గురించి ప్రిన్సిపల్ ప్రకటిస్తాడు. కాబట్టి ఈరోజే మనం సంధ్యతో మాట్లాడాలి గుర్తు చేశాడు మరొక స్నేహితుడు. రేయ్, మేం కాలేజీ బయట నిలబడి ఉంటాం, నువ్వు వెళ్ళి సంధ్య ఉందో లేక వెళ్ళిపోయిందో తెలుసుకురా ఒక స్నేహితుడిని చూసి ఆర్డర్ వేశాడు రెడ్డప్ప. వెంటనే అందరూ తమ మోటార్ సైకిళ్ల మీద కాలేజీ బయటకు వచ్చారు. ఇంకా స్టూడెంట్స్ బయటకు వస్తూనే ఉన్నారు. రెడ్డప్ప అతని స్నేహితులు రోడ్డుకు అవతల వైపు నిలబడ్డారు. సంధ్య తన స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటూ వస్తుంది. సంధ్య, రెడ్డప్ప పిలిచాడు. సంధ్య ఆగింది. సంధ్యతో వచ్చిన స్నేహితులు గబగబా వెళ్ళిపోయారు. సంధ్య రెడ్డప్పని చూసి ఏమిటి అన్నట్లు కుళ్ళు పైకెగరేసి నిర్లక్ష్యంగా అడిగింది. సంధ్య, సెక్రటరీ పోస్టుకు ఎందుకు రాజీనామా చేశావు అడిగాడు రెడ్డప్ప. నాకిష్టం లేదు, అందుకని రాజీనామా చేశాను. మొదట్లో ఎందుకు ఇష్టపడ్డావు? సెక్రటరీగా ఉండాలనే అప్పుడు అనిపించింది. నేను చైర్మన్ అయినందువలన నీకు సెక్రటరీగా ఉండటానికి ఇష్టం లేదు కదూ? మిస్టర్ రెడ్డప్ప, నువ్వు అడిగే ప్రశ్నలన్నింటికీ నేను జవాబు చెప్పాలనే నిర్బంధం నాకు లేదు కోపంగా చెప్పింది సంధ్య. అప్పుడు రెడ్డప్ప స్నేహితుడొకడు అడ్డు మాట్లాడాడు. సంధ్య, నువ్వు చేసింది రెడ్డప్పకు పెద్ద అవమానం. నీ రాజీనామా లెటర్ని వెనక్కి తీసుకుని సెక్రటరీగా ఉంటానని రిక్వెస్ట్ చెయ్యి. నువ్వే సెక్రటరీగా ఉండాలి, లేకపోతే జరిగేదే వేరు. సంధ్య చాలా నిర్లక్ష్యంగా అతని వైపు చూసి, మిస్టర్, ఒక్క దెబ్బకే నామినేషన్ తిరిగి తీసుకోవడానికి నేనేమి గోపాల్ కాదు. ఇక్కడ జరిగిందంతా కాలేజ్ ప్రిన్సిపాల్కు చెప్తే మీ అందరి సీట్లు చించి పారేస్తారు అన్నది. సంధ్య దగ్గర నుండి ఇలాంటి సమాధానాన్ని ఎదుర్చూడని రెడ్డప్ప, అతని స్నేహితులు స్టన్ అయిపోయారు. రెడ్డప్ప లాంటి హింసాత్మక విధానం
రౌడీతనం, బెదిరింపు ధోరణి కలిగిన నీచమైన బుద్ధి గలవారు ఎవరు చైర్మన్గా ఎన్నికైనా ఇలాగే చేసేదాన్ని. అలాంటి వారి కింద సెక్రటరీగా ఉండి పనిచేయడం కంటే మన కాలేజీ ప్యూన్కు సెక్రటరీగా ఉండొచ్చు అని చెప్పి రెడ్డప్ప వైపు తిరిగి, రెడ్డప్ప, నువ్వు హింసాత్మక దారి, రౌడీతనం వదిలిపెట్టి సూటికే వెళ్ళు. నీకు కూడా మంచి మర్యాద, గౌరవం దొరుకుతుంది. 10 మందిని వెంట పెట్టుకుని వెడితే నువ్వు పిరికివాడివని అందరికీ తెలిసిపోతుంది. నిన్ను చూసి అందరూ భయపడుతున్నారని నువ్వు అనుకుంటున్నావు. నీ ఆలోచన తప్పు. నిన్ను చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. భయానికి అసహ్యానికి చాలా తేడా ఉంది. మనిషిని చూసి మనిషి ఎప్పుడు భయపడ్డు, కానీ మనిషిని చూసి మనిషి అసహ్యించుకుంటాడు. రౌడీలు అధికార గర్వంతో విర్రవీగేవాళ్ళు ఇతరులు వారిని చూసి అసహ్యించుకోవటాన్ని భయం అనుకుని అపోహపడుతున్నారు. బురదలో రాయేస్తే మళ్ళీ తమపైనే బురద పడుతుందని నీలాంటి వారి నుండి తప్పుకు వెడుతున్నారు. పక్కకు వెళ్ళి తూ అని ఉమ్మేస్తున్నారు. మనిషినే వాడు సంఘజీవి. సమాజంలో ఉన్నంతవరకు తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను, సాటి మనుషులను ప్రేమించాలి. దానివల్ల మాత్రమే సుఖం, శాంతి, గౌరవ మర్యాదలు లభ్యమవుతాయి. మనుషులను ప్రేమించి వారికి సేవలందించడానికి పదవులను వాడుకోవాలి, కానీ పదవిని ప్రేమిస్తూ మనుషులను వాడుకోరాదు. నేను రాజీనామా చేసిందే. దాన్ని వెనక్కి తీసుకోను. నీ బెదిరింపులకు లొంగను. అవసరమైతే రేపు కాలేజీలో మీటింగ్ పెట్టి ఇప్పుడు జరిగిందంతా వాళ్లకు చెప్తాను. ఏం చేస్తావో చేసుకో అని చెప్పేసి వారి జవాబుకు ఎదురు చూడకుండా గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. రెడ్డప్పకు ఏదో పెద్ద దెబ్బ తగిలి విరిగిపోయి ముక్కలైపోయినట్లు అయిపోయింది. సంధ్య అతని మనసుపై ఉమ్మేసి వెళ్తున్నట్లు అనిపించింది. మెల్లిగా తన చుట్టూ చూశాడు. అంతవరకు తనతో ఉన్న స్నేహితులు కనబడలేదు. మనసు చివుక్కుమన్నది. బైక్ స్టార్ట్ చేసి నెమ్మదిగా ఇంటివైపు పోనిచ్చాడు. ఇంటికి వెళ్ళిన రెడ్డప్ప దేని మీద మనసును లగ్నం చేయలేకపోయాడు. మనసులో అగ్నిపర్వతం బద్దలై ముక్కలైనట్లు ఫీలింగ్. తన జీవితంలో తాను ప్రవర్తించిన ప్రవర్తనల తీరును తిరిగి ఆలోచించాడు. కాలేజీలో తాను గెలిచినట్లు ప్రకటించినా తనకు దొరికింది ఒక పెద్ద ఓటమేనని గ్రహించాడు. తల్లి భోజనానికి రమ్మన్నా నాకు ఆకలిగా లేదని చెప్పాడు. రాత్రి 12 దాటినా రెడ్డప్పకు నిద్ర పట్టలేదు. మరుసటి రోజు కాలేజీలో అతన్ని అందరూ ఎలా చూస్తారో ఊహించుకున్నాడు. అసహ్యంగా చూసేవారే ఎక్కువ మంది కనపడ్డారు. ఆ అగ్నికణాలను ఎదుర్కొనే శక్తి అతను కోల్పోయినట్లు కాలేజీ ప్రిన్సిపల్ తన్ను పిలిచి డిస్మిస్ ఆర్డర్ చేతిలో పెట్టినట్లు, అది తీసుకుని బయటకు వస్తుంటే సంధ్యతో సహా అందరూ అతని మొహంపై ఉమ్మేసినట్లు ఊహించుకున్నాడు. ఆలోచించగా అతని మనసులో అడవి మంటలు పెరిగినాయి. అంతవరకు నేనే గెలిచానన్న అతని ఆనందం ఆ మంటల్లో పడి మసైపోయింది. నిన్ను చూసి అందరూ భయపడుతున్నారని నువ్వు అనుకుంటున్నావు. నీ ఆలోచన తప్పు. నిన్ను చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి. విజయం ఒంటరిగానే సాధించాలి. ఇలా నలుగురు పనికిమాలిన వెధవల్ని వెంటేసుకుని అందరినీ బెదిరించి విజయాన్ని సంపాదించలేవు. ఒకవేళ అలా సంపాదించినా ఆ పదవి ఎక్కువ కాలం నిలవదు. ఇదిగో ఇలా అవమానాలతో పదవిని నెట్టుకు రావాలి. సంధ్య చెబుతున్నట్లు, తనను చూసి ఎగతాళి చేస్తున్నట్లు అతని మనసు పదే చెప్తుంది. రెడ్డప్ప ఏదో నిర్ణయం తీసుకున్నవాళ్ల తల ఆడించాడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. మరునాడు ఉదయం నిద్ర నుంచి లేచిన రెడ్డప్పకు మనసు చాలా తేలిగ్గా ఉన్నది. మామూలుగా దర్జా కోసం వేసుకునే దుస్తులను వేసుకోకుండా మామూలు దుస్తులు ధరించాడు. మెడలో వేసుకున్న బంగారు గొలుసులు తీసేశాడు. చేతికి వేసుకున్న ఉంగరాలు కూడా తీసేశాడు. బైక్ తీసుకుని కాలేజీకి వెళ్ళాడు. అప్పుడే కాలేజీ బెల్లు కొట్టారు. స్టూడెంట్స్ అందరూ క్లాసులకి వెళ్తున్నారు. బైక్ను కాలేజీ మధ్యలో ఆపి బండిపై నిలబడి ఫ్రెండ్స్ అని గట్టిగా అరిచాడు. క్లాసులకు వెళ్తున్న వారు ఒక్కసారిగా ఆగారు. అందరూ ఒక్కసారి ఇక్కడికి రావాలి. క్లాసులో ఉన్న వారందరినీ కూడా నేను చెప్పేది ఒకసారి వినమని చెప్పండి అన్నాడు. రెడ్డప్ప స్నేహితులు, మిగిలిన స్టూడెంట్స్ ఆశ్చర్యపోయారు. ఒక్కొక్కరే అక్కడ పోగయ్యారు. కొంతమంది మేడపై నుండి వింటామన్నారు. ఏం గొడవ మొదలవుతుందోనన్న భయంతో ప్రిన్సిపల్ కూడా బయటకు వచ్చాడు. డియర్ ఫ్రెండ్స్, నేను చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే నాకంటే ఆ పదవిని సమర్థవంతంగా ఉపయోగించుకునే సామర్థ్యం మన స్నేహితుడు గోపాల్కి ఉన్నదని నా అభిప్రాయం. కాలేజీలో ఎన్నో వసతులు విద్యార్థులకు కల్పించాలని, దానికోసం ఏమేమి చేయాలో పనుల పట్టేని నా దగ్గర వివరించాడు. అతను చెప్పి నేను చేయటం కన్నా అతనే చైర్మన్ పదవిలో ఉండి ఆ పనులు చేయాలని నా కోరిక. మీరందరూ నా కోరికను సమర్థించాలని, గోపాల్ చైర్మన్ పదవి బాధ్యతలు తీసుకోవాలని వేడుకుంటున్నాను. మీ అందరిలాగే నేను కూడా గోపాల్కి కావాల్సిన సహాయం అందిస్తానని మాట ఇస్తున్నాను. చప్పట్ల మోతతో కాలేజీ దద్దరిల్లింది. ఇంతవరకు తన మాటలకు చప్పట్లు కొట్టని సహ విద్యార్థులు ఇప్పుడెందుకు కొడుతున్నారో రెడ్డప్పకు అర్థమైంది. దూరంగా మేడపై తన క్లాస్ ఆవరణలో సంధ్య నిలబడి ఉండటం చూశాడు రెడ్డప్ప. సంధ్య తన కుడి చేతి బొట్టన వేలును పైకెత్తి థమ్సప్ చూపింది. రెడ్డప్ప కూడా థమ్సప్ చూపిస్తూ బైక్ పై నుండి కిందకు దిగాడు.